వెల్కమ్ టు అమృత హెల్త్ ఎడ్యుకేషన్ సిరీస్. ఐఎమ్ డాక్టర్ కేశవ్, కార్డియాలజిస్ట్. గుండె జబ్బుల గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. వాటికి అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది. చాలామందికి హార్ట్ అటాక్ అన్నా, హార్ట్ పెయిన్ అన్నా కానీ ఎడం పక్కనే వస్తుంది, ఎక్కడ వచ్చినా కూడా అది హార్ట్ పెయిన్ కాదు అనేటువంటి నమ్మకం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా నమ్మగలరా? పంటి నొప్పి రూపంలో కూడా గుండె జబ్బు రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా పంటి నొప్పి కాకుండా ఈ దవడంతా లాగటం కానీ, దవడ నొప్పి కానీ, కింద దవడ, పై దవడ కాదు, కింద దవడ లాగటం కానీ, నొప్పి కానీ, లేకపోతే పన్ను లాగటం ద్వారా కూడా గుండె నొప్పి అప్పుడప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే చాలా రేర్ ప్రజెంటేషన్. ఇది ఎంత రేర్ ప్రజెంటేషన్ అంటే చాలామంది డాక్టర్స్ కూడా మిస్ అవుతూ ఉంటారు. దీనికి ఉదాహరణగా నాకు మా మెడిసిన్ ప్రొఫెసరు ఒక ఆయన గుర్తుకొస్తారు. ఆయన హాస్పిటల్కి వచ్చే ముందు వాళ్ళ మదరు, నాన్న నాకు పన్ను నొప్పి ఉంది, పన్ను లాగుతూ ఉందని చెప్తే వాళ్ళ అబ్బాయికి అదే డెంటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి ఆయన హాస్పిటల్కి వచ్చేస్తారు. తర్వాత ఆయన రౌండ్స్లో ఉండగా కొంతసేపటికి వాళ్ళ అబ్బాయి హడావుడిగా వచ్చి వాళ్ళ మదర్ సీరియస్గా ఉందని చెప్తారు. చూస్తే బాగా హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా వచ్చింది. అన్ఫార్చునేట్గా ఆవిడ చనిపోతారు. తర్వాత మా ప్రొఫెసర్ చాలా రోజులు బాధపడ్డారు. కానీ మాకు మటుకు అది లైఫ్ లాంగ్ లెసన్. ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అన్నది ఒక లెఫ్ట్ సైడే కాకుండా రకరకాలుగా రావచ్చు. అందులో రేర్గా ఈ పంటి నొప్పి రూపంలో కూడా రావచ్చు. కింద దవడ నొప్పిలాగా రావడం కానీ, కింద దవడ లాగటం కానీ. అందులో ముఖ్యంగా ఒకసారి పంటి నొప్పి అని చెప్పి అనుమానంతో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి డెంటిస్టు అంతా బాగానే ఉంది, పంటలో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినప్పుడన్నా మన కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి. అందులో ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఫ్యామిలీలో ఏదైనా హార్ట్ అటాక్ హిస్టరీ ఉన్నవాళ్ళు, స్మోకర్సు, ఇటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పొరపాటున ఏమైనా గుండె నొప్పి అయ్యే అవకాశం ఉందేమోనని చెప్పి కార్డియాలజిస్ట్ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే సమయం అన్నది చాలా అమూల్యమైనది. హార్ట్ అటాక్స్లో ఎంత త్వరగా కార్డియాలజిస్ట్ని కలిస్తే అంత ఎక్కువ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం.